గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం నిన్న ఏం నేర్చుకున్నాం? ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ అనేది నేర్చుకున్నాం. ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే వర్డ్ క్లాసిఫికేషన్. ఈ రోజు మనం వర్డ్ క్లాసిఫికేషన్ అనే టాపిక్ కోసం తెలుసుకున్నాం. వర్డ్ క్లాసిఫికేషన్ లో మోడల్స్ ఎలా వస్తాయి? నెంబర్ క్లాసిఫికేషన్ లో మనకి ఎలా వచ్చాయి? ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, డివిజిబిలిటీస్, ప్లస్, ఎడిషన్ ఇలాంటి మోడల్స్ వచ్చాయి. ఆల్ఫాబెట్స్ ఎలా వచ్చాయి? బిఫోర్ లెటర్, ఆఫ్టర్ లెటర్, లేకపోతే ఆపోజిట్ లెటర్ ఇలాంటివన్నీ వచ్చాయి. మరి వర్డ్ క్లాసిఫికేషన్ లో ఎలా వస్తాయి మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయి? మీకు మనము వర్డ్ అనాలజీ చేసాం, మీకు ఐడియా ఉంది కదా. వర్డ్ అనాలజీలో ఏం చేసాం? సినోనిమ్స్ ఆర్ యాంటోనిమ్స్, యంగ్ వన్స్, స్టేట్స్, క్యాపిటల్స్, నెక్స్ట్ దాంతో పాటు ఏం నేర్చుకున్నామంటే వర్కర్స్ అండ్ టూల్స్ కూడా ఆ టాపిక్ నుంచి వస్తాయి. సో యాజ్ ఇట్ ఈస్ వర్డ్ అనాలజీ మనం ఎలా అయితే చేస్తామో సేమ్ మనం వర్డ్ క్లాసిఫికేషన్ కూడా చేస్తాం. కాకపోతే రెండింటికి ఏంటి డిఫరెన్స్? అనాలజీకి క్లాసిఫికేషన్ కి డిఫరెన్స్ ఏంటంటే అనాలజీ అనేది కంపేర్ చేస్తాం, క్లాసిఫికేషన్ అనేది ఏంటి? ఆడ్ వన్ ని చూస్ చేస్తాం. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏంటి, ఒక 3 ఆప్షన్స్ సేమ్ గ్రూప్ కి చెందినవి ఉంటాయి. ఏంటంటే ఆ గ్రూప్స్ అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్, టూల్స్, లేకపోతే స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఇవ్వచ్చు, నెక్స్ట్ యంగ్ వన్స్ ఇవ్వచ్చు. దాంతో పాటు ఇంకా డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా మనకి ఇవ్వచ్చు. లేకపోతే ఎలిమెంట్స్ ఇవ్వచ్చు, అంటే మెటల్స్ కానీ నాన్ మెటల్స్ కానీ ఇలాంటివి ఇవ్వచ్చు, వెజిటేబుల్స్ ఇవ్వచ్చు, ఫ్రూట్స్ ఇవ్వచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా మనం ఇలా డిఫరెంట్ గ్రూప్స్ అన్ని కూడా మనం వర్డ్ క్లాసిఫికేషన్ లో తెలుసుకుంటాం. మెయిన్ గా ఫస్ట్ వర్డ్ క్లాసిఫికేషన్ స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి మీకు చెప్పాలి. ఏంటి అసలు వర్డ్ క్లాసిఫికేషన్ చెయ్యాలంటే మనకి ఏం వచ్చి ఉండాలి అనేది ముందు తెలియాలి. మనకి ఏం వచ్చి ఉండాలంటే కంప్లీట్ ఇంగ్లీష్ మనకు వచ్చి ఉండాలి. కంప్లీట్ ఇంగ్లీష్ అంటే సినోనిమ్స్, మెయిన్లీ సినోనిమ్స్, యాంటోనిమ్స్ మనకు జస్ట్ ఒక ఐడియా అనేది ఉండాలి. ఒక ఐడియా ఉందనుకోండి, మనం ఏం చేయొచ్చు? ఓకే, ఒక 3 సినోనిమ్స్ ఇస్తే ఒక ఆపోజిట్ ఇస్తే మనం దాన్ని చూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది సేమ్ ఆపోజిట్స్ అనేది మనం 3 ఇచ్చి ఒక యాంటోనిమ్ ఇస్తే మనం చూస్ చేసుకోవడానికి కొంచెం మనకి ఒక ఈజీగా ఉంటుంది. దాంతో పాటు జీకే అనేది కంప్లీట్ గా మనకి రావాలి. జీకే, సైన్స్ అండ్ సోషల్ అనేది కంప్లీట్ గా రావాలి. ఎందుకు? ఈ జీకేలోనే కదా మనకి యంగ్ వన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో జీకే అనేది మనం కంప్లీట్ గా నేర్చిన తర్వాతే మనం అనాలజీ ఇంకా క్లాసిఫికేషన్ అనేది ఈజీగా చేయొచ్చు. అదే మనం జీకే కానీ ఇంగ్లీష్ కానీ రాలేదనుకోండి, ఆ క్వశ్చన్ చూడగానే ఒక ఆడవన్ ఏంటి అనేది మనకు ఐడెంటిఫై చేయడానికి చాలా టఫ్ గా ఉంటుంది. సో మెయిన్ గా మీరు ఎక్కువగా అనాలజీ ఇంకా క్లాసిఫికేషన్ మీరు ప్రాక్టీస్ చేయాలన్నా, లేకపోతే మీకు అది రావాలన్నా జీకే, ఇంగ్లీష్ అనేది కంప్లీట్ గా నేర్చేసుకోవాలి. అవి నేర్చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఈజీగా ఏది ఆడ్ వన్ అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి యూజ్ అనేది అవుతుంది. ఓకేనా? ఇవి కూడా చాలా సింపుల్ టాపిక్. వర్డ్ క్లాసిఫికేషన్ అనేది మెయిన్లీ మీరు అన్ని నేర్చుకుంటే మీరు ఈజీగా ఓకే ఇది ఆడ్ వన్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆప్షన్ చూస్ ద ఆడ్ వన్. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? యాపిల్. సెకండ్ ఆప్షన్ లో ఏమి ఇచ్చారు? ఆరెంజ్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ లో పొటాటో. నెక్స్ట్ ఆప్షన్ డి లో గోవా అనేది ఇచ్చారు. ఓకేనా? ఏమేమి ఇచ్చారు? ఫస్ట్ ఆప్షన్ లో యాపిల్, సెకండ్ ఆప్షన్ లో ఆరెంజ్, థర్డ్ ఆప్షన్ లో పొటాటో, ఫోర్త్ ఆప్షన్ లో గోవా అనేది ఇచ్చారు. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇది చూస్తే ఈజీగా అర్థమైపోతుంది ఏది ఆడ్ వన్ అని. చూడండి, యాపిల్ అనేది ఒక ఫ్రూట్. ఓకేనా? యాపిల్ అనేది ఒక ఫ్రూట్. నెక్స్ట్ ఆరెంజ్ అనేది కూడా ఒక ఫ్రూట్. పొటాటో అనేది ఏంటి? వెజిటేబుల్. నెక్స్ట్ గోవా అనేది ఏంటి? ఒక ఫ్రూట్.
సో ఆడ్ వన్ ఏంటి? ఆప్షన్ సి. ఆప్షన్ ఏలో, బిలో, సిలో, డిలో ఇచ్చింది ఏంటి? ఫ్రూట్స్. బట్ ఆప్షన్ సిలో ఇచ్చిన వెజిటేబుల్, ఆప్షన్ సిలో ఇచ్చిన పొటాటో మాత్రం ఏంటి? వెజిటేబుల్. సో ఆడ్ వన్ ఏమవుతుంది? ఆప్షన్ సి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. రింగ్, రైల్, పీల్, రోస్ట్ అనే వర్డ్స్ అనేవి ఇచ్చారు. ఇప్పుడు అసలు దీనికి ఒకదానికొకటి అసలు రిలేషన్ అనేది లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇలా వర్డ్స్ కి అసలు రిలేషనే లేదనుకోండి, ఏం చేస్తారు? లెటర్స్ లెక్క పెడతారు. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ 1, 2, 3, 4 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 లెటర్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏలో, బిలో, సిలో ఇచ్చిన వర్డ్స్ రింగ్, రైల్, పీల్ కి ఆ వర్డ్స్ కి ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 4 లెటర్స్ ఉన్నాయి. బట్ ఆప్షన్ డి లో ఇచ్చిన రోస్ట్ కి మాత్రం 5 లెటర్స్ ఉన్నాయి. సో ఆడ్ వన్ ఏమవుతుంది? ఆప్షన్ డి అనేది ఆడ్ వన్ అవుతుంది. సో లెటర్స్ మనకు ఆ వర్డ్ లో ఇచ్చిన లెటర్స్ బట్టి కూడా క్లాసిఫై అవ్వచ్చు వర్డ్స్ అనేవి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆప్షన్ లో ఏమి ఇచ్చారు? మే, సెకండ్ ఆప్షన్ లో జనవరి, థర్డ్ ఆప్షన్ లో మార్చ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ లో నవంబర్ అనేవి ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏ గ్రూప్ కి చెందినవి? అన్ని కూడా మంత్స్ కి చెందినవే. మరి ఇందులో ఆడ్ వన్ అనేది ఏమవుతుందని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మేకి ఎన్ని డేస్ ఉంటాయి? చూడండి, ఇక్కడ మే, జనవరి, మార్చ్, నవంబర్ అనేవి ఇచ్చారు. సో ప్రతిదీ కూడా మంత్స్ కి. చూడండి, సో మే మంత్ కి ఎన్ని డేస్ ఉన్నాయి? 31. జనవరికి ఎన్ని డేస్ ఉన్నాయి? 31. మార్చ్ కి ఎన్ని డేస్ ఉన్నాయి? 31. నవంబర్ కి ఎన్ని ఉన్నాయి? 30. సో ఆడ్ వన్ ఏంటి? ఆప్షన్ డి. సో అన్ని కూడా మంత్స్ ఇచ్చారు కాబట్టి వాటి యొక్క డేస్ అనేది మనం ఇక్కడ చూసాం. చూడండి, 3 డిఫరెంట్ మోడల్స్ అనేవి చూసాం. ఫస్ట్ ఆప్షన్ లో ఏంటి? వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ అనేది చూసాం. సెకండ్ ఆప్షన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఏ వర్డ్ చూసాం. థర్డ్ క్వశ్చన్ లో మనం ఏం చూసామంటే అన్ని మంత్స్ ఇచ్చారు కానీ డేస్ ఆఫ్ ద మంత్స్ అని మనం ఇక్కడ చూసాం. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఆప్షన్ వీక్, క్యాలెండర్, మంత్, ఇయర్ అనేవి ఇచ్చారు. ఓకేనా? ఇవన్నీ కూడా ఒక క్యాలెండర్ కి సంబంధించినవే. వీక్ అనేది క్యాలెండర్ లో ఉంటుంది, మంత్ అనేది కూడా క్యాలెండర్ లో ఉంటుంది, ఇయర్ కూడా క్యాలెండర్ లో ఉంటుంది. కానీ క్యాలెండర్ అనేది క్యాలెండర్ లో ఉండదు కదా. ఇవన్నీ కలిపేసి ఉంటేనే దాన్ని క్యాలెండర్ అంటారు. సో ఇక్కడ ఆడ్ వన్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ బి. అంటే వీక్, మంత్, ఇయర్ అనేవి క్యాలెండర్ లో ఉంటాయి. సో క్యాలెండర్ అనేది అలా ఇచ్చారు కాబట్టి ఒకవేళ ఇక్కడ డే ఇచ్చారనుకోండి, మొత్తం అన్ని కూడా ఒకే గ్రూప్ కి చెందిన మనం ఆలోచించుకోవచ్చు. కానీ ఇక్కడ వీక్, మంత్, ఇయర్ ఇచ్చి క్యాలెండర్ ఇచ్చారు. సో క్యాలెండర్ అనేది ఆడ్ వన్. ఎందుకు అంటే మంత్, ఇయర్, వీక్ అనేది క్యాలెండర్ లో ఉంటాయి కాబట్టి. నెక్స్ట్
ఫస్ట్ ఆప్షన్ బ్రీతింగ్, సెకండ్ ఆప్షన్ స్విమ్మింగ్, థర్డ్ ఆప్షన్ ప్లేయింగ్, ఫోర్త్ ఆప్షన్ రీడింగ్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఆప్షన్ లో బ్రీతింగ్, సెకండ్ ఆప్షన్ లో స్విమ్మింగ్, థర్డ్ ఆప్షన్ లో ప్లేయింగ్, ఫోర్త్ ఆప్షన్ లో రీడింగ్ అనే వర్డ్స్ ఇచ్చారు. ఓకేనా? ఓకే. అసలు బ్రీతింగ్ అనేది ఏంటి? మన డైలీ మనకి అవసరమైన ఒక యాక్టివిటీ. స్విమ్మింగ్, ప్లేయింగ్, రీడింగ్ అనేది ఏంటి? మనం అప్పుడప్పుడు చేసే అవి కూడా యాక్టివిటీస్. కానీ బ్రీతింగ్ అనేది మన లైఫ్ లో చాలా కంపల్సరీ. ఇవి స్విమ్మింగ్, ప్లేయింగ్ అండ్ రీడింగ్ అనేవి మనకి జస్ట్ యాక్టివిటీస్. మనం ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఎప్పుడైనా ఆడుకోవచ్చు, ఎప్పుడైనా స్విమ్ చేయొచ్చు. అవి ఎప్పుడైనా చేసే యాక్టివిటీస్. కానీ బ్రీతింగ్ అనేది ఏంటి? కంపల్సరీ మన లైఫ్ లో ఉన్నది. సో ఆడ్ వన్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ బ్రీతింగ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ ఏలో ఎంఎస్ పెయింట్, ఆప్షన్ బిలో ఫేస్బుక్, చూడండి. ఆప్షన్ ఏలో ఎంఎస్ పెయింట్ ఇచ్చారు, ఆప్షన్ బిలో ఫేస్బుక్ ఇచ్చారు, ఆప్షన్ సిలో ట్విట్టర్ ఇచ్చారు, ఆప్షన్ డిలో వాట్సాప్ అనేవి ఇచ్చారు. మీకు ఇవన్నీ బాగా తెలిసినవే. ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఫేస్బుక్, ట్విట్టర్ ఇంకా వాట్సాప్ అనేవి ఏంటి? సోషల్ మీడియా యాప్స్. కానీ ఎంఎస్ పెయింట్ అనేది ఏంటి? మనం విండోస్ లో యూజ్ చేసే ఒక యాప్. సో ఫేస్బుక్, ట్విట్టర్ ఇంకా వాట్సాప్ అనేవి సోషల్ మీడియా యాప్స్. కానీ ఎంఎస్ పెయింట్ అనేది సోషల్ మీడియా యాప్ కాదు. సో ఆడ్ వన్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఆప్షన్ లో బేక్, సెకండ్ ఆప్షన్ లో పీల్, థర్డ్ ఆప్షన్ లో రోస్ట్, ఫోర్త్ ఆప్షన్ లో ఫ్రై అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినవన్నీ ఏంటి? కుకింగ్ ప్రాసెస్ అనమాట. బేకింగ్ అనేది కుకింగ్ ప్రాసెస్, రోస్టింగ్ అనేది కూడా కుకింగ్ ప్రాసెస్, ఫ్రై అనేది కూడా కుకింగ్ ప్రాసెస్. ఇక్కడ పీల్ అనేది ఏంటి అంటే రిమూవ్ చేయడం. ఆప్షన్ ఏలు ఇచ్చిన బేక్, రోస్ట్, ఫ్రై అనేది కుకింగ్ ప్రాసెస్. కానీ పీల్ అనేది కుకింగ్ ప్రాసెస్ కాదు. ఓకేనా? పీల్ చేసిన తర్వాతే కదా మనం కుకింగ్ చేస్తాం. సో ఇది ఫస్ట్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ బి అనేది ఆడ్ వన్. బేక్, రోస్ట్, ఫ్రై అనేది కుకింగ్ ప్రాసెస్. కానీ పీల్ అనేది మాత్రం కుకింగ్ ప్రాసెస్ కాదు. ఓకేనా? కుకింగ్ మెథడ్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ ఏ గ్రీన్, ఆప్షన్ బి పింక్, ఆప్షన్ సి ఇండిగో, ఆప్షన్ డి వైలెట్. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏలో గ్రీన్, ఆప్షన్ బిలో పింక్, ఆప్షన్ సిలో ఇండిగో, ఆప్షన్ డిలో వైలెట్ అనేవి ఇచ్చారు. ఇక్కడ ఇండిగో వస్తేనే మీకు ఒక ఐడియా రావచ్చు. ఏంటి అని అంటే ఇది ఒక రెయిన్బో కలర్ అని. రెయిన్బో కలర్స్ ఏంటి? గ్రీన్, ఇండిగో, వైలెట్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఈ 3 ఆప్షన్స్ కూడా ఏ, బి, సి, డి ఆప్షన్స్ కూడా రెయిన్బో కలర్స్ కి రిలేట్ అయింది. కానీ పింక్ అనేది రెయిన్బో కలర్ లేదు కదా. సో ఆడ్ వన్ ఏమవుతుంది? ఆప్షన్ బి పింక్. గ్రీన్, ఇండిగో, వైలెట్ అనేవి రెయిన్బో కలర్స్. కానీ పింక్ అనేది రెయిన్బో కలర్ కాదు. సో ఆడ్ వన్ ఏమవుతుంది? ఆప్షన్ బి లో ఉన్న పింక్ అనేది ఆడ్ వన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్.
స్టూడెంట్, టీచర్, డాక్టర్, లాయర్. చూడండి, స్టూడెంట్, ఆప్షన్ బి లో టీచర్, ఆప్షన్ సి లో డాక్టర్, ఆప్షన్ డి లో లాయర్ అనేది ఇచ్చారు. ఓకేనా? ఇందులో ఆడ్ వన్ ఏంటి? ఇక్కడ చూడండి, ఆప్షన్ బి లో టీచర్, డాక్టర్ అండ్ లాయర్ అనేవి ఏంటి? ప్రొఫెషన్స్. ఓకేనా? ఇవన్నీ ఏంటి? ప్రొఫెషన్స్. కానీ ఆప్షన్ ఏలో ఇచ్చిన స్టూడెంట్ మాత్రం ప్రొఫెషన్ కాదు. స్టూడెంట్ అనేది ప్రొఫెషన్ కాదు. ఓన్లీ టీచర్, డాక్టర్, ఇంకా లాయర్ మాత్రమే ప్రొఫెషన్స్. కానీ ఆప్షన్ ఏ మాత్రం స్టూడెంట్ మాత్రం ప్రొఫెషన్ కాదు. ఓకేనా? సో ఆడ్ వన్ ఏమవుతుంది? స్టూడెంట్ అనేది ఆడ్ వన్ అవుతుంది. ఓకేనా? సో ఇవి మనం 9 ఎగ్జాంపుల్స్ అనేవి ఈరోజు ప్రాక్టీస్ చేసాం కదా! సో ఏమేమి వచ్చాయి ఇక్కడ? రెయిన్‌బో కలర్స్ వచ్చాయి. ఇక్కడేమో కుకింగ్ ప్రాసెస్ వచ్చింది. 7th క్వెషన్‌లో, 9th క్వెషన్‌లో ప్రొఫెషన్స్ కోసం వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సోషల్ మీడియా యాప్స్ కోసం వచ్చింది ఆప్షన్. 6th క్వెషన్‌లో, 5th క్వెషన్‌లో ఏం నేర్చుకున్నాం? యాక్టివిటీస్ కోసం నేర్చుకున్నాం. 4th క్వెషన్‌లో ఏం నేర్చుకున్నాం? క్యాలెండర్ యొక్క అంటే క్యాలెండర్‌లో ఉన్న ఎలిమెంట్స్ కోసం నేర్చుకున్నాం. 3rd క్వెషన్‌లో ఏం నేర్చుకున్నాం అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఎ మంత్స్ అనేవి నేర్చుకున్నాం. నెక్స్ట్ సెకండ్ క్వెషన్‌లో ఏం నేర్చుకున్నాం? నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఎ వర్డ్ నేర్చుకున్నాం. ఫస్ట్ క్వెషన్‌లో మనం ఏం నేర్చుకున్నాం? ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కోసం నేర్చుకున్నాం. అంటే ఇప్పటి వరకు మనం ఎన్ని క్వెషన్స్ చేసాం? 9 క్వెషన్స్ చేసాం. అంటే 9 క్వెషన్స్‌లో మనం ఏం చేసాం? డిఫరెంట్ 9 మోడల్స్ అనేవి 9 క్వెషన్స్‌లో 9 మోడల్స్ అనేవి నేర్చుకున్నాం. సో మీరు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. జీకేలో ఎంగ్వాన్స్ గాని, లేకపోతే టూల్స్ గాని, స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ గాని, కంట్రీ క్యాపిటల్స్ గాని, కరెన్సీస్ గాని, ఇలా డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా వర్డ్ క్లాసిఫికేషన్ లో ఉన్నాయి. సారీ, వర్డ్ అనాలజీ మీరు ఎలా అయితే ప్రాక్టీస్ చేశారో, వర్డ్ క్లాసిఫికేషన్ కూడా మీరు అదే విధంగా ప్రాక్టీస్ చేయాలి. మెయిన్ గా మీరు ప్రాక్టీస్ చేయాలంటే మీకు ఏమి ఎక్కువగా వచ్చుండాలి? జీకే అనేది ఎక్కువగా మీకు వచ్చుండాలి. దాంతో పాటు ఇంగ్లీష్ కూడా. ఎందుకు ఇంగ్లీష్ కూడా అంటే సినోనిమ్స్ ఇవ్వచ్చు, యాంటోనిమ్స్ ఇవ్వచ్చు. చెప్పలేం మనం. ఏదైనా మనకి ఇవ్వచ్చు. సో ఆ విధంగా మనం చూసుకున్నా కూడా మనకి ఇంగ్లీష్ అనేది రావాలి. సో ఇవన్నీ వస్తేనే మనం వర్డ్ అనాలజీ గాని, వర్డ్ క్లాసిఫికేషన్ గాని పర్ఫెక్ట్ గా చేయగలం. ఓకేనా? ఇవన్నీ వస్తే సరిపోతుందా? మనం క్లాస్ వింటే సరిపోతుందంటే లేదు. క్లాస్ అయిన వెంటనే ఏదైతే ఎగ్జామ్ అవుతుందో అది మీరు అటెంప్ట్ చేస్తేనే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే. ఇక్కడ మనం ఎన్ని మోడల్స్ నేర్చుకున్నాం? 9 అనేది నేర్చుకున్నాం. రిమైనింగ్ ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తారు ఒక 10 క్వెషన్స్. ఆ 10 క్వెషన్స్‌లో ఏం చేస్తారు? రిమైనింగ్ 10 మోడల్స్ అనేవి నేర్చుకుంటారు. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరేం చేస్తారు? మళ్ళీ ప్రాక్టీస్ అనేది చేస్తారు. సో ఒక 50 క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, 50 మోడల్స్ అనేవి నేర్చుకోవచ్చు. సో మీకు ఎక్కువ క్లాసిఫికేషన్ ప్రాక్టీస్ చేస్తే మీకు అక్కడ జీకే కూడా ఈజీగా కవర్ అయిపోతుంది. సో మీరు ఎక్కువ చేస్తారు కాబట్టి ప్రాక్టీస్. సో మీకు జీకే కూడా ఈజీగా కవర్ అయిపోతుంది. ఇక్కడే మీరు చాలా బిట్స్ అనేవి నేర్చేసుకున్నారు. సో ఇంకా ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటే ఇంకెన్ని బిట్స్ నేర్చుకోగలరు మీరు? చాలా నంబర్ ఆఫ్ బిట్స్ అనేవి మీరు నేర్చుకోగలరు. సో మెయిన్‌లీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎగ్జామ్ రాయడం. ఎగ్జామ్ అనేది కంపల్సరీగా మీరు రాయాలి. క్లాస్ అయిన వెంటనే ఎగ్జామ్ అనేది రాస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. మీరు ఒక టాపిక్ మీద మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. మీరు మర్చిపోకుండా ఉంటారు. ఓకేనా? ఇది వర్డ్ క్లాసిఫికేషన్ అనే టాపిక్ మనం డిస్కస్ చేసాం. నెంబర్ క్లాసిఫికేషన్, ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్, ఇంకా వర్డ్ క్లాసిఫికేషన్ అనేది ఈ 3 డేస్ కూడా మనం డిస్కస్ చేసాం. రేపు ఇంకొక టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? థాంక్ యూ.